కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. Hindu woman in a sari speaking English is a scary thing. ఓకే, For the breaking India forces. That's all. నా వాయిస్లో చూడండి, నా వాయిస్లో కానీ నా వర్డ్స్లో కానీ మీకు ఎక్కడ ఫైర్ కనిపించదు. ఓకే. The only thing they are bothered is a Hindu woman wearing bangles, sari, speaking in English. It's not at all happening. అంతే అంటారా? అంతకుమించి వేరే లేదు. అంతకుమించి ఇంకేం లేదు. ఇవన్నీ పాటించే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలుసు కాబట్టి అది మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. రైట్, అంతే కదా. ఇది ఫ్రెండ్షిప్ జిహాద్ అని కొంతమంది వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతూ మాట్లాడారు. అసలు అంటే ఈ లవ్ జిహాద్ అనే కాన్సెప్టే తప్పు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నటువంటి సమయంలో కొత్తగా ఈ ఫ్రెండ్షిప్ జిహాద్ ఏంటి? అది ఒకటే ఇష్యూ మీద నేను ప్రెస్ మీట్ పెట్టినాను కాబట్టి అదే అందరికీ తెలిసింది. తెలియకుండా ఇంకా చాలా ఉన్నాయి. కౌన్సిలింగ్కి వెళ్ళాను. ఓకే. మదర్ ఫాదర్ మనం అనుకునే బ్రాహ్మణ్స్, వాళ్ళిద్దరు అమ్మాయిలు, మదర్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్ళి కాన్వెంట్ స్కూల్లో టీచర్ అనమాట. ఓకే. సో పిల్లలతోని ఫ్రెండ్షిప్లో ఆ ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిపోయారు. వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వమని నన్ను పిలిస్తే ఆ అమ్మాయిలు ఎంత ఫైన్ ట్యూన్ అయిపోయి ఆ ఏజ్లో వాళ్ళను ఇటువైపు తీసుకురావాలంటే ఇమోషనల్గానే తీసుకురావడానికి చాయిస్ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఎంత కన్ఫ్యూజ్డ్ సోల్ ఉన్నారంటే ఆమె ఏమంటారంటే బికాస్ ఆఫ్ దిస్ స్కూల్ ఇది ఈ పరిస్థితి వచ్చింది మీకు అని అంటే ఆమె ఆ స్కూల్లో టీచర్ కదా. సో ఇన్ని సంవత్సరాలు ఆమె టైం ఎనర్జీ మనీ అంతా దాని నుంచి స్పెండ్ చేయడం వల్ల ఆమె ఆ ఫ్యాక్ట్ని ఒప్పుకోలేకపోతుంది. ఆమె ఒప్పుకోలేకపోయి ఇంకేమంటుందంటే మరి మిగతా పిల్లలు ఎవరు అట్లా అవ్వలేదు కదా, మా పిల్లలే ఎందుకు అయినరు అంటే ఇంక అప్పుడు నేను మొహం మీద బ్లంట్గా అనాలి, దట్ ఈస్ వాట్ ద కల్చర్ యూ హ్యావ్ గివెన్ టు యువర్ కిడ్స్ అని. అంతే కదా. అంతే కదా. అట్లా అనగానే అది కూడా అంటే ఇప్పుడు స్కూల్ తప్పేం లేదంటుందా ఆవిడ? ఓకే. ఇక ఇంత మూర్ఖత్వంలో వెరీ పేరెంట్స్ అట్లా ఉన్న తర్వాత మనలాంటి వాళ్ళు థర్డ్ పర్సన్ అవుట్ సైడ్ పర్సన్ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఏం చెప్పగలం? రేపు అమ్మాయిలు ఇద్దరు క్లియర్గా చెప్తున్నారు క్రిస్టియన్స్నే పెళ్లి చేసుకుంటారంట. దట్ ఈస్ సో కాల్డ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. వాళ్ళకి ఎందుకు అంత నచ్చిందంట? మీరు అడిగా మాట్లాడారు వాళ్ళతో డైరెక్ట్గా? ఏమన్నారు వాళ్ళు మాట్లాడినప్పుడు? వాళ్ళకి ఏం కల్చర్ గురించి హిందుత్వ గురించి అలా ఐడియా లేదు. స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనే పదమే తెలియదు వాళ్ళు. ఎట్లున్నారంటే ఒక వైట్ బ్లాంక్ ప్లేన్ పేపర్ లా ఉన్నారు. సో వెన్ దెర్ ఇస్ అ ప్లేన్ పేపర్ వాట్ ఎవర్ యూ రైట్ అది దాని మీద మళ్ళీ తర్వాత మీరు ఏదన్నా రాసినా అది ఓవర్ రిటర్న్ అవుతుంది తప్ప ఆ పేపర్ మీద మీరు ఆ క్లారిటీ ఇవ్వలేరు ఇంకా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళ ఏజ్ ఎంత అండి? 8th క్లాస్, ఇంకా అమ్మాయి 10th క్లాస్. ఇద్దరు ఆడపిల్లలు. మొన్న సమ్మర్లోనే అయింది, మేలోనే ఈ కౌన్సిలింగ్ అయింది. దీనికి సంబంధించి కూడా వీడియో చేయాల్సింది కానీ దాని లోపలనే ఇది ఫ్రెండ్షిప్ జిహాద్ వచ్చేసింది. దిస్ ఈస్ మోర్ స్కేరీ. అది కూడా వర్స్టే. సమ్ ఎక్స్టెంట్ అది ఏంటంటే పిల్లలు కళ్ళ ముందు కనిపిస్తారు. ఇక్కడ ఈ ఫ్రెండ్షిప్ జిహాద్లో ఏమైపోతుందంటే ముస్లిం అమ్మాయిలు ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారంటే ఈ హిందూ ఆడపిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లే. అది ప్రాబ్లం. మిస్సింగ్. నువ్వు అసలు ఆ మనిషిని కనపడకుండా పోతే ఎంత డేంజర్ కదా అది. సో అందుకనే ఐ అర్జ్ పేరెంట్స్, హిందూ పేరెంట్స్ టు బీ కాషియస్. మీ పిల్లలకు ఫ్రెండ్స్ ఎవరున్నారో చూసుకోండి. అది వాళ్ళు వేరే మీరు ఒక ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి. అదేంటిదంటే దెర్ ఈస్ ఎ సివిలైజేషన్ వార్ గోయింగ్ ఆన్ అండ్ డోంట్ మేక్ యువర్ గర్ల్స్ ఫార్డర్ ఫర్ దట్ సివిలైజేషన్. అది నేను చెప్పదలుచుకుంది. మీ పిల్లలు ఈ సివిలైజేషన్ వార్లో బలికా బక్రా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సో ఎలా చూసుకోవాలి అంటే క్రియేట్ దెమ్ ఒక సర్కిల్, ఒక పెద్ద సర్కిల్లో ఒక ఫామ్ అవ్వండి. ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వండి, విశ్వ హిందూ పరిషత్లో జాయిన్ అవ్వండి, బజరంగ్ దళ్లో జాయిన్ అవ్వండి. వీటిలలో ఫీమేల్ వింగ్స్ కూడా ఉన్నాయి. దానిలో మీరు తీసుకెళ్తే పిల్లలకు ఒక పెద్ద స్పేస్ దొరుకుతుంది. సో వీళ్ళు అట్లా కన్వర్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే దెర్ ఇస్ నో ఎమోషనల్ బాండింగ్ విత్ యునో దిస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. వెళ్ళిపోవడము, మాయమైపోవడము, ఇంటికి రాకపోవడము అండ్ దిస్ ఎక్స్టెండ్ అనేది చాలా టూ మచ్. ఇది ఒక్కటే కాదండి, చాలా ఉంటాయి. మేము చాలా చూస్తాం, మేము ఫీల్డ్లో వర్క్ చేస్తాం కదా. సో మేము ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇద్దరు అసలు పత్తలేరు ఇప్పటి వరకు. అది అయిపోయి 1 year అవుతుంది.
వాళ్ళ పేరెంట్స్కి తెలియని కూడా తెలియదు వాడు ఉన్నాడో పోయాడో ఎక్కడ తెలియదు. యాక్చువల్లీ ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్తే అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళింది అంటారు ఎవరైనా. మరి మీరు ఇప్పుడు రివర్స్ లో చెప్తున్నారు, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి కాబట్టి, ఓకే, వీడు హిందూ అబ్బాయి కాబట్టి. సో ఇప్పుడు ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని తెచ్చుకున్నాడంటే వాడు ఎప్పటికో ఒకప్పటికి ఇంటికి వస్తాడు. ఎందుకంటే వాడి ఇంటెన్షన్ ఏముంటుంది, ఆ అబ్బాయి ఇంటెన్షన్ ఏముంటుంది అంటే ఈ దేశం నాది, ఇక్కడ ఉన్నది నా ఫ్యామిలీ, ఎక్కడో ఒక దగ్గరికి మళ్ళీ తిరిగి ఫ్యామిలీ దగ్గర రావడమో టచ్లో ఉండడమో ఏదో ఒకటి అయితే. ఈ సిచ్యువేషన్స్లో వీళ్ళు బ్రెయిన్ వాష్ అయిన తర్వాత సిరియా లాంటి దేశానికి వెళ్తారు అనమాట. సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఫామ్ అయిపోతున్నారు. సో అది మనం కేరళ స్టోరీలో చూసినాం. కేరళ స్టోరీ అనేది ఒక మూవీలా తీసిన ఒక స్క్రిప్ట్ మూవీ కాదు, అది రియల్గా ఉన్న మూవీస్. మీరు కావాలంటే ఆర్టీఐలో అప్లై చేస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ డేటా మొత్తం మీ దగ్గర ఉంటాయి, స్టాటిస్టిక్స్తో పాటు ఉన్న మూవీ అది. అదేమైందంటే ఇన్ని రోజులు బయటికి రావడానికి కూడా భయమైన సిచ్యువేషన్లో ఇప్పుడు అది బయటికి వచ్చింది అంతే. మీరు కాశ్మీర్ ఫైల్స్ కూడా చూస్తే అది అయిన టైంలో బయటికి రాలేదు, ఎందుకంటే దాన్ని సప్రెస్ చేశారు. బట్ ఈ టైంలో ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఈ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో అది బయటికి రావడానికి వీలు దొరికింది కాబట్టి అది బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఈ లవ్ జిహాద్ దగ్గరికి వస్తే, లవ్ జిహాద్లో నిజంగా ఎక్కడ లవ్ లేదంటారా? లేకపోతే లవ్ జిహాద్లు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి లవ్ ఉన్న వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేయాలంటారా? లవ్ జిహాద్ ఒకటే విధంగా అమ్మాయిని తీసుకెళ్ళి చంపేయడం అనేది లేదండి. అందులో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఓకే, అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఎ సివిలైజేషనల్ వార్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఫ్యామిలీ ఏ ఉంది, ఫ్యామిలీ బి ఉంది. ఫ్యామిలీ ఏలో ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉంది. మీరు ఫ్యామిలీ ఏలో ఉన్న అమ్మాయిని తెచ్చేసుకొని మీ వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసం మీరు అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ ఇంటికి తెచ్చుకున్నారు. ఆ ఫ్యామిలీ ఏలో మిగిలిన ఒక అబ్బాయిని వాడిని చంపేశారు అనుకోండి, ఇక ఫ్యామిలీ ఏకి గ్రోత్ ఉంటుందా? ఉండదు. మరి దెన్ ఫ్యామిలీ బి వీళ్ళ అమ్మాయితోనే ఆ ఫ్యామిలీ ఎదుగుతుంది, గ్రో అవుతుంది. సో దీన్నే సివిలైజేషనల్ వార్ దట్ ఈస్ బీన్ డన్ ఆన్ హిందుత్వ ఫర్ అబౌట్ 800 years in the name of one desert religion and for about 200 years in the name of another desert religion. Unfortunate thing ఏంటంటే హిందూస్ ఈ స్టిల్ నాట్ అవేర్. కంటిన్యూస్ బ్రెయిన్ వాషింగ్ ఉండాలండి. ఇది ఎట్లా ఉంటుందంటే ఫర్ ఇన్స్టెన్స్ ఎవ్రీ ఫ్రైడే ముస్లిం విల్ గో టు అ మాస్క్, ఏ పనన్ను ఉండని వెళ్తారు. ఎవ్రీ సండే క్రిస్టియన్ విల్ గో టు చర్చ్, పిల్లలు కూడా సండే స్కూల్స్కి వెళ్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిందూ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్. నువ్వు ఏ టెంపుల్కి ఏ రోజన్నా వెళ్ళు, అసలు నువ్వు వెళ్ళకు, అసలు నువ్వు విగ్రహారాధన చేయకు, ధ్యానం చేసుకో. అసలు ధ్యానం లేదు, విగ్రహారాధన లేదు. బేసిక్ ఏమైందంటే ఇక్కడ మనకు ఆల్టర్నేటివ్స్ ఎక్కువ ఉండేసరికి అది కన్ఫ్యూజన్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్ విల్ లీడ్ టు కన్ఫ్యూజన్. ఇఫ్ యూ రిస్ట్రిక్ట్ యూ విల్ హ్యావ్ క్లారిటీ. ముస్లిమ్స్లో చూడండి, వాళ్ళ దగ్గర కాన్షియస్నెస్ ఎక్కువ ఉండదు, బట్ దాని క్లారిటీ బాగుంటుంది. బట్ సనాతన ధర్మం అని చెప్పేది ఫ్రీడమే కదండి. ఫ్రీడమ్, బట్ యూ హ్యావ్ టు పే ఫర్ దట్. సో నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ అదే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ యూ డోంట్ ఈవెన్ రియలైజ్ యువర్ రూట్స్. అట్లా కాకుండా ఉండాలంటే యూ నీడ్ టు కనెక్టెడ్ టు యువర్ రూట్స్. మన రూట్స్ ఏంటి? ఎస్పెషల్గా సనాతన ధర్మ రూట్ ఈజ్ స్పిరిచువల్ ఇంక్లినేషన్, అండ్ ద స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఈజ్ ఇంక్లూజన్, వసుదైక కుటుంబకం. సో ఇంక్లూడ్ మోర్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్, ఇంక్లూడ్ మోర్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు దిస్ ఐడియాలజీ. ఎందుకు మరి ఇప్పుడు మీరు అంటున్నట్టు మన ఐడియాలజీలోనే ఎందుకు ఇంక్లూడ్ చేసుకోవాలి? వై నాట్ మన ముస్లిం క్రిస్టియన్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా. ఇంక్లూడ్ అ ముస్లిం, అ క్రిస్టియన్ యాజ్ అ పర్సన్, బట్ బీ అవేర్ ఆఫ్ దేర్ ఐడియాలజీ. వాళ్ళ ఐడియాలజీలో నువ్వు వాళ్ళకి కాఫిర్ అన్న రియలైజేషన్తో నువ్వు వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని నీ ఐడియాలజీలో ఉన్న వాళ్ళని నువ్వు బిల్డ్ చేయి, నీ ఐడియాలజీలో ఉన్న వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయి. లైక్ వెన్ యూ గో టు ఏ షాప్, చెక్ వెదర్ ఇట్ ఈస్ హిందూ ఆర్ నాట్. ఒక కూరగాయలు తీసుకున్నాను, వాడు హిందువా కనుక్కొని మాట్లాడి తీసుకోండి. ఒక షాప్కి వెళ్తున్నారు, అతను హిందువా కాదా కనుక్కొని మాట్లాడి షాపింగ్ చేయండి. సో దీనివల్ల ఏమైపోతుంది అంటే బిల్డ్ యువర్ కమ్యూనిటీ, మీ కమ్యూనిటీకి సపోర్ట్గా ఉండండి. ఓకే. సో లవ్ జిహాద్ ఎవ్రీ టైమ్ అమ్మాయిని చంపడమే ఉండదు. సో సమ్ టైమ్స్ దే విల్ మ్యారీ. కన్వర్షన్ ఇస్ ద స్టాండర్డ్ అనమాట. వీటన్నిటిలో స్టాండర్డ్ కన్వర్షన్. నెక్స్ట్ ఒకవేళ ఆ అమ్మాయి అటు వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయి అడ్జస్ట్ కాలేకపోతే అప్పుడు ఆ అమ్మాయి సూట్ కేసులోకో ఫ్రిడ్జ్లోకో వెళ్ళడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇంకా కొన్ని ఎట్లా అంటే వాళ్ళని ఎంత బ్రెయిన్ వాష్ చేస్తారంటే దే విల్ టేక్ దెమ్ టు సిరియా లాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళి ISISలో వాటిలలో
టోటల్లీ అగెయిన్స్ట్ యూనో ఎంత ఫేవర్డ్ బ్రెయిన్ వాష్డ్ అయిపోతారంటే వాళ్ళు సో మచ్ ఆఫ్ బ్రెయిన్ వాష్, వాళ్ళు ఏకంగా పోయి ఇంకొక మనిషిని చంపడానికి కూడా ఆలోచించలేనంత మూర్ఖత్వంలోకి వెళ్తారు.